నమస్తే టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు వినవలసిన ఆలస్యం కాకముందే, అలా ఆలస్యం కావడానికి ముందే మీరు వినాల్సిన ఆ సందేశం ఏమిటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అన్నమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటేనే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఈ వీడియోస్ ద్వారా మీకు వస్తున్నాయి అని అర్థం అనమాట. సో అలా నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోస్ని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మీరు వినాల్సిన ఆలస్యం కాకముందే ఆ సందేశం ఏమిటనేది. రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు అలా వినాల్సిన సందేశం ఏంటి ఆలస్యం కాకముందే అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న మెసేజెస్, దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. సో వెయిటింగ్ ఎనర్జీస్ ఆల్మోస్ట్ అయిపోయినాయంట. సో మీరు నిరుత్సాహపడకండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తొందరలో మిమ్మల్ని చేరబోతుంది. మెజిషియన్ కన్ఫర్మ్ చేస్తున్నారు. గతంలో మీరు ఏదో చేశారు దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి కార్యరూపం దాల్చాల్సిన వాటిని మనం చేయడం మొదలు పెట్టాలి. అండ్ ఏదైతే మనల్ని పిచ్చి పిచ్చి ఆలోచనలకి తీసుకొని వెళ్తుందో వాటిని ఫస్ట్ కట్ చేసేయాలి. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి హై ప్రీస్ట్రెస్ వచ్చింది. సో హై ప్రీస్ట్రెస్ వచ్చారు కాబట్టి మీకు వస్తున్న స్ట్రైట్ సందేశం ఏంటి అంటే మీరు గోప్యంగా ఉండాలి. పని జరిగిపోయిన తర్వాత, లేదు పని ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఎవరికన్నా చెప్పచ్చు. కానీ పని మొదలు పెట్టక ముందే, లేదు పని మధ్యలో ఉన్నప్పుడు దాని గురించి విపరీతంగా మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెడు కళ్ళని ఆకర్షిస్తున్నారనమాట. ఒప్పని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు మీ ముందర నవ్వుతున్నా కానీ, మీ మంచి కోరుకున్నట్లు బిహేవ్ చేస్తున్నా కానీ, మీ వెనకాల మీ గురించి చెడు కోరుకుంటున్నారు, చెడు ఆలోచిస్తున్నారు. మీరు చెప్తున్నప్పుడే వాళ్ళ కళ్ళల్లో ఆ ఈర్ష్య అలాంటివన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో పెదాలపైన చిరునవ్వు పెట్టుకొని మనసులో ఫుల్ కల్మషం ఉందన్నమాట. బయటకు ఒకలాగుంటున్నారు, లోపల ఒకలాగుంటున్నారు. సో అందుకనే మీ పనులు ఏంటంటే జరగట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీక్రసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది, ఈ మాట ఇప్పుడు చెప్పచ్చు, ఈ మాట ఇప్పుడు చెప్పకూడదు, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళు కరెక్ట్గా లేరు, వీళ్ళ ఉద్దేశాలు కరెక్ట్గా లేవు. ఇలాంటివన్నీ మీ మనసు మీకు సూచిస్తూ ఉంటుంది. మీరు మీ మనసు మాట వినాలి. మీరు మీకేమనిపిస్తుందో మీరు అది చేయాలి తప్పితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అయ్యో ఇప్పుడు నేను ఇదంతా చేస్తున్నాను, రేపు వీళ్ళకి తెలిసిందంటే నాకు చెప్పకుండా చేసావా అని చెప్పి వీళ్ళు నొచ్చుకోవచ్చు అని మీరు బాధపడి వాళ్ళకి చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే మీ పనులు కంప్లీట్ అవ్వట్లేదు, మీకు జరగాల్సిన మంచి జరగట్లేదు. సో మీరు మీ గురించి ఆలోచించుకోవాలా ఇప్పుడు. లేదు అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించుకోవాలా. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి కదా. అయితే మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ వెళ్ళిపోండి. ఇక్కడ మీరు పని చెయ్యాలి, పని ఆపకూడదు అనమాట. ఇప్పుడు నాకు మనసుకు కష్టంగా ఉంది, నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు రిజల్ట్స్ రావట్లేదు, సో నేను ఎందుకు చేయాలి, నాకు వద్దులేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం, ఈ ఆలోచనలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫలితం వచ్చే సమయం వచ్చింది. ఫలితం వచ్చే సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వీడియో మీ ముందరకు వచ్చింది. మీరు వినాల్సింది ఇదే, మీరు సక్సెస్ కొట్టబోతున్నారు, మీకు ఫలితం రాబోతోంది. మీరు చేసిన శ్రమకి ఇది గతంలో కొంతమంది ఏంటంటే 1 సంవత్సరం క్రితం దీన్ని స్టార్ట్ చేసి ఉంటారు, కొంతమంది 6 నెలల ముందర, 8 నెలల ముందర, కొంతమంది అయితే అసలుకి సంవత్సరం పైన కూడా అయిపోయి ఉంటుందన్నమాట ఈ పనులు మొదలయ్యి. కొంతమందికి 10 సంవత్సరాలు కూడా అయిన ఉంటాయి.
మీకు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ, మీకు ఎన్ని రోజులు పట్టున్నా కానీ మీకు ఇప్పుడైతే ఫలితం వస్తుంది. మీ చేతిలో మ్యాజిక్ ఉంది. మీకు మ్యాజికల్గా మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అన్నప్పుడు మీరు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, దాచుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అందరితో అన్నీ మీరు బాహ్యంగా చెప్పరాదు. చెప్పిన దానివల్ల ఏమవుతుంది అంటే పనులు ముందరికి వెళ్ళట్లేదు. మీరు మెజిషియన్ లాగా, మ్యాజిక్ లాగా అడిగినారనుకోండి, ఏమి మాకేం చెప్పకుండానే ఇంత దూరం వచ్చేసిందే, ఈ పని అయిపోను కూడా అయిపోయిందే, ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నప్పుడు మ్యాజిక్ అని అవ్వండి, సరిపోతుంది కదా. సో మెజిషియన్ లాగా వ్యవహరించండి. ట్రిక్స్, మనకి ఫన్, హ్యాపీనెస్ ఇవి కావాలన్నమాట. పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ యాజ్ అబో సో బిలో అంటున్నారు. మీరు ఏదైతే చేస్తారో దాని ఫలితమే పొందుతారు. సో మీరు చేయకుండా మీకు ఫలితం రాదు. మీరు దేంట్లో అన్నా కానీ ఆ ఫలితాన్ని చూడాలి అంటే మీరు చేయడం మొదలు పెట్టాలి. మీరు చేస్తున్నారు, దీన్ని కొనసాగిస్తున్నారు, దీన్ని ఆపేయట్లేదు. గతంలో మనకి ఎదురైన ఆ చేదు అనుభవాలు మళ్ళా ఎదురవుతాయేమో అని మీరు భయపడకూడదు. ఎందుకంటే గతం అయిపోయింది. ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే చేస్తున్నామో ఇది మన భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. సో మీరు ఈరోజు ఏదైతే చేస్తున్నారో రేపు దాని ఫలితాన్నే మీరు పొందబోతున్నారు. నిన్న మీరు ఏదైతే చేశారో ఈరోజు ఆ ఫలితాన్నే పొందుతున్నారు. నిన్న చేయాల్సింది ఏదో కరెక్ట్గా చేయలేదు, లేదు సంపూర్ణంగా చేయలేదు, దానివల్ల ఏమవుతుంది, అరాకొర రిజల్ట్స్ వస్తున్నాయి. అందులో ఏం చేస్తున్నారు, మళ్ళా ఎవరికైతే మీరు అంత నచ్చరో, లేకపోతే మీ ఎదుగుదల అంత నచ్చదో అలాంటి వాళ్ళ చెవుల్లోనే ఎత్తుకొని పోయి మీ సీక్రెట్స్ అన్నిటిని పెట్టినారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కుళ్ళుకోవడం కానీ, లేదు ఇతరులతో డిస్కస్ చేయడం కానీ, ఎంతసేపు అయినా కానీ నెగటివ్గా వాళ్ళు మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు కూడా ఏంటంటే రిజల్ట్ రావట్లేదు కదా అని చెప్పి మీరు కూడా ఆ నెగటివ్ జోన్లోకే వెళ్తున్నారు. సో రెండు తప్పే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు మెజిషియన్. ఇప్పుడు మీరు ఏమనుకుంటే మీరు దాన్ని సాధించుకోగలుగుతారు. సో నడుం బిగించండి. ఇక్కడ చూడండి, ఆయన నడుముకి పాము ఉంది, ఇక్కడ బెల్ట్ రూపంలో పాము ఉంది. సో పాము దేని గురించి చెప్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తుంది. పాము దాని డెడ్ స్కిన్ ఎట్లయితే వదిలేసి కొత్త చర్మాన్ని పెంపొందించుకుంటుందో, మీరు కూడా ఆ పాత దాన్ని వదిలేసి కొత్తగా మీకు కావాల్సిన దాన్ని మీరు సమకూర్చుకోవాలి. ఒక సంవత్సరం క్రితం ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. సో ఏదన్నా కానీ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. మీరు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, ఇంక ఇనాగ్రేషన్ ఒక్కటే మిగిలింది. సో మీ పని కూడా మొత్తం అయిపోయింది, ఇంక ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది. సో మీ లైఫ్లోకి కూడా సెలబ్రేషన్ వస్తుంది, మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, మీ స్కిల్, మీ నైపుణ్యం ఏదైతే ఉందో అది పెంపొందుతుంది. దాని గురించి 10 మంది తెలుసుకుంటున్నారు. గతంలో మీకు ఎవరో చాలా సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, లేదు మీరు ఇష్టపడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మళ్ళా మీ సహాయార్థం కానీ, లేదు మీకు సపోర్ట్ చేయడానికి కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ సహాయం తీసుకోవాలా వద్దా అనేది, లేదు వాళ్ళని మీ జీవితంలోకి మళ్ళీ రానివ్వాలా వద్దు అనేది. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మెజిషియన్ ఏ విధంగా అయితే తన దగ్గర ఉన్న ఆ రిసోర్సెస్తో తను అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తారో, ఆ విధంగా మీ దగ్గర ఉన్న వాటిలతో మీరు అందరినీ మైమర్పించవచ్చు, మీరు ఆశ్చర్యపరచచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు వెలుగు సడన్గా బ్రైట్ అయింది. సో ఆ విధంగా మీరు బ్రైట్ ఎనర్జీస్లోకి వస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఎక్సెస్ ఆ క్యాండిల్ కరిగింది కదా, ఆ లిక్విడ్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది కిందకు వదిలేస్తుంది క్యాండిల్లో. సో వదిలేసిన దానివల్ల ఏమవుతుంది, ఈ వెలుగు జ్యోతి ఇంకా పెద్దదవుతుంది. సో అలానే మన జీవితం కూడా మనకి ఏదైతే వద్దో దాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా బ్రైట్గా ప్రకాశిస్తామన్నమాట. సో మీరు ఈ విధంగా ప్రకాశించబోతున్నారు. మీరు మెజిషియన్ ఎనర్జీస్లో ఉండండి, మీరు గోప్యంగా ఉండండి, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. సో మీ పనులు అయితే చక్కగా జరుగుతాయి. మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము. ఫర్ పైల్ నెంబర్ 1 గైడెన్స్ ఏంటి, అక్కడ 1, 6, 8, 2 నెంబర్స్ వచ్చినాయి కదా, ఇవి మీ బర్త్ నెంబర్స్ అవ్వచ్చు, లక్కీ నెంబర్స్ అవ్వచ్చు.
సో నైటింగేల్ స్పిరిట్, కార్డ్ నెంబర్ 41. 11 బటర్ఫ్లై స్పిరిట్ అండ్ 18 డియర్ స్పిరిట్. సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా 41 అంటే 1, ఇక్కడ 11 1. సో ఇక్కడ మనకి మెజిషియన్ కూడా 1. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అయిపోయింది ఇంకా దీంట్లో ఏం లేదు అనుకునే దగ్గర నుంచి కూడా మీరు ఏదో కొత్తగా మొదలు పెట్టబోతున్నారు. మీకు కావాల్సింది ఏంటి అంటే కాన్ఫిడెన్స్. చెత్తను తీసేసేయండి. క్లియర్ అవుట్ ద క్లటర్, కార్డ్ నెంబర్ 28 అగైన్ 1. క్లియర్ అవుట్ ద క్లటర్. ఎప్పుడైతే చెత్తను తీసేస్తామో లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. మీ చుట్టుపక్కల ఉన్న ప్రేమ మీరు చూడగలుగుతారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు, నన్ను ఎవరు ఇష్టపడడం లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నా దగ్గర నుంచి అందరూ తీసుకునే వాళ్ళు, నా నుంచి అందరూ ఆశించే వాళ్ళు తప్పితే నాకు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా. మీ చుట్టూరు ప్రేమ ఉంది, మీరు అది తెలుసుకోవాలి. మీకు ఎంతమంది మీరు చిన్నప్పుడు స్కూల్లో ద ఫ్రాగ్ అండ్ ది నైటింగేల్ స్టోరీ చదివారు, పోనీ విన్నారు? సో మా స్కూల్లో ద ఫ్రాగ్ అండ్ ది నైటింగేల్ స్టోరీ ఉండేదన్నమాట. ఇప్పుడు నైటింగేల్ అంటే చాలా స్వీట్గా పాడగలుగుతుంది. సో దాని స్ట్రెంగ్త్ ఏంటి, దాని మంచి స్వరం, అందంగా అది పాడగలుగుతుంది. కప్ప గెంతగలుగుతుంది తప్పితే బెకబెక బెకబెక అంటుంది తప్పితే అది స్వీట్ వాయిస్ కాదు. కానీ ఈ కప్ప ఏం చేస్తుంది, నైటింగేల్తో ఛాలెంజ్ చేస్తుంది. నేను నీకన్నా స్వీట్గా పాడగలుగుతాను, నేను నీకన్నా బెటర్గా నేను పర్ఫామ్ చేయగలుగుతాను అని ఛాలెంజ్ చేస్తుంది నైటింగేల్తో. నైటింగేల్ వచ్చి అవునా సరే చూద్దాంలే అని చెప్తుంది. ఈ కప్ప ఏం చేస్తుంది, రాత్రంతా బెకబెక 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 అంటూనే ఉంటుంది. ఇంకా గట్టిగా అంటే దాని వాయిస్ కల్చర్ మారుతుందేమో, అది బెటర్గా నైటింగేల్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతుందేమో అని చెప్పి పాపం అది పిచ్చి దానిలాగా వెర్రిదానిలాగా ఇంకా అదే పని పైన ఉంటుంది అనమాట. తెల్లారికల్లా చనిపోతుంది. ఎందుకు జరిగింది అది? ఎప్పుడైనా కానీ మన స్ట్రెంగ్స్ పైన మనం వీ హ్యావ్ టు ప్లే ఆన్ అవర్ స్ట్రెంగ్స్. మన స్ట్రెంగ్స్ పైన మనం వర్కౌట్ చేయాలి. అసలుకి అది మన స్ట్రెంగ్తే కాదు, అసలుకి అది మన కప్ ఆఫ్ టీనే కాదు, అది అసలు మనకు సంబంధించిందే కాదు అన్నప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. సో దాని వైపు అది వెళ్ళింది కాబట్టి దాని లెసన్ అది చాలా కఠినంగా నేర్చుకోవాల్సి వచ్చింది. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు దేంట్లో మీరు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు, మీరు దేన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్ళగలుగుతారు, మీరు దానిపైన ఫోకస్ పెట్టండి. అంతేగాని కప్పలాగా మనది దానిపైనకి వెళ్ళి అనవసరంగా ప్రాణాలపైకి తెచ్చుకోకూడదు కదా. సో అది మూర్ఖత్వం అయిపోతుంది. సో కప్ప నైటింగేల్ స్టోరీ నుంచి మనం అదే తెలుసుకుంటాం. మూర్ఖంగా ఎప్పుడు ఉండకూడదు, మొండిగా వ్యవహరించకూడదు, మనది కాని దాని వైపు మనం వెళ్ళకూడదు. మనది ఏదైతే మనం దేంట్లో అయితే బలంగా ఉన్నామో దాన్ని వాడాలి తప్పితే మనం అంటే మన దగ్గర లేనిది మనం వీక్గా ఉన్న దాన్ని ఇంకా ఏదో చేద్దాము అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అసలుకే మోసం అవుతుంది అనమాట. సో లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. మీ చుట్టుపక్కల అయితే ప్రేమ ఉంది. సో ఎవరైతే మిమ్మల్ని అట్లా ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు మంచిగా అనిపిస్తారో అలాంటి వాళ్ళతో మీరు ఉన్నప్పుడు మీ రియల్ మ్యాజిక్ అనేది బయటకు వస్తుంది. అలాంటి కాని వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కప్ప వ్యవహారం అయిపోతుంది. మీరు ఎంత మంచి చేస్తాన్నా, మీరు ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తాన్నా, మీరు ఏం చేస్తాన్నా కానీ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఏం బాగలేదు అంటే నిరుత్సాహపరుస్తారనమాట. సో మిమ్మల్ని కిందకి లాగడానికే ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ బటర్ఫ్లై స్పిరిట్ ఏం చెప్తోంది, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బ్యూటిఫుల్. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు చాలా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటారు. మీలో చాలా మంచి క్వాలిటీస్ డెవలప్ అయిన ఉంటాయి, మీరు చాలా మెరుగుబడి ఉంటారనమాట. మీకే తెలుస్తుంది గతంలో మీరు ఉన్నట్లు ఇప్పుడు నేను లేను కదా, అప్పుడు నేను ఎక్కువ ఆలోచించేదాన్ని, నేను అప్పుడు ఎక్కువ ఏడ్చేదాన్ని, అప్పుడు ఎక్కువ పిరిగ్గా ఉండేదాన్ని, లేకపోతే ఇట్లాంటివన్నీ ఏవైతే మనకి ఇంతకు ముందు మీలో ఉన్నాయో ఇప్పుడు అవి మీలో లేవు. ఇప్పుడు మీరు ఇంకా బలంగా తయారన్నారు. ఇప్పుడు మీరున్న ఎంత బలంగా అయితే ఉన్నారో ఇంకా మెరుగ్గా అవుతారు. మీలో ఆ స్టామినా ఉంది, మీరు ఇంకా బలంగా తయారవుతారు. దానికోసం మనం ఏం చేయాలి, బ్రింగ్ అ జెంటిల్ టచ్. అదే చెప్పాను కదా, మూర్ఖంగా
మనము మూర్ఖంగా మనం వ్యవహరించకూడదు. మనం దేన్నైనా కానీ సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించుకోవాలి. నా వల్ల ఇది అవుతోంది, ఇలా చేస్తే నాకు బెటర్గా నేను రిజల్ట్స్ని చూడగలుగుతున్నాను అనుకున్నప్పుడు మనం ఆ పాత్లో వెళ్ళిపోవాలి. మనది కాని దాని వైపు మనం పోయి మనం చేతులు కాళ్ళు అన్నీ కాల్చుకునే దాని బదులు మనది ఏదైతే ఉందో దానిపైన మనం ఇంకొంచెం శ్రమించాలి, కృషి చేయాలి. అండ్ బ్రింగింగ్ అ జెంటిల్ టచ్. మిమ్మల్ని మీరు దూషించుకోకూడదు, నిందించుకోకూడదు, మిమ్మల్ని మీరు చులకన చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకుంటే ఇతరులు మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? వాళ్ళపైనే నమ్మకం లేదు, ఇంక మనమేం చేస్తాంలే అని వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో మీతో మీరు సున్నితంగా ఉండండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ఎంకరేజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచో రాదు, మన లోపల నుంచే వస్తుంది. సో మనల్ని మనమే బలంగా చేసుకోగలుగుతాము. మోటివేషన్ అనేది మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీ నుంచే మీరు మోటివేషన్ని పొందగలుగుతారు. మంచి పుస్తకాలు చదవండి, మంచి మాటలు వినండి, మంచిగా అఫర్మేషన్స్, మీ గురించి మీరు మంచి అఫర్మేషన్స్ చెప్పుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా ఉండండి. గొంతులో సరస్వతీదేవి ఉంది, గొంతులో శివయ్య, థ్రోట్ చక్ర శివయ్య ఉన్నారు. సో ఈ గొంతుతో, ఈ నోట్తో నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డగా అనుకోకూడదు అనేది మీరు దృఢ నిశ్చయం మీలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ నెగటివ్ థింకింగ్, ఈ చెడు మాటలు, చెడు సంభాషణలు ఆగిపోతాయి. మంచిగా మాట్లాడటము, మంచిగా ఉండడము, మంచిగా ఆలోచించడం మొదలవుతుంది. సో అలా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి తప్పితే మనల్ని మనం తగ్గించుకోకూడదు. సో బ్రింగింగ్ అ జెంటిల్ టచ్. మీతో సున్నితంగా మీరు ఎప్పుడైతే వ్యవహరిస్తారో ఆటోమేటిక్గా మీలో ఉన్న కళా నైపుణ్యం బయటకు వస్తుంది, ఇంకా మెరుగ్గా బయటకు వస్తుంది అండ్ 10 మంది గుర్తిస్తారు. తద్వారా మీరు ఇంకా హ్యాపీ స్టేట్లోకి వెళ్ళగలుగుతారనమాట. మీరు ఇది వినాలి, ఇది వినడం మీకు చాలా అవసరం. సో ఇప్పుడు మీకు ఏదైతే ఈ వీడియోలో వచ్చిన గైడెన్స్ కావచ్చు, కార్డ్స్ కావచ్చు, వీటిని ఇట్లనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని చూసుకొని మీరు అప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది మీరు గుర్తు చేసుకోండి. సో మీరు అది కదా, సో మీరు అలానే ఉండాలన్నమాట. మీరు ఈ నైటింగేల్ లాగా ఉండాలి, ఈ కప్పలాగా ఉండకూడదు. సో సున్నితంగా ఉండండి, జెంటిల్గా ఉండండి, తెలివిగా ఉండండి, స్మార్ట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, అబండెంట్గా ఉండండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ like, share, subscribe and hype my video and don't forget to subscribe. Thank you. Have a great day. Bye bye. హలో పైల్ 2 ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీరు వినవలసింది ఆలస్యం కాకముందే ఏమిటో అనేది మనం ఈరోజు ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా చూద్దాము. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ త్రూ టారో. సో టారో కార్డ్స్ ద్వారా మీకు వస్తున్న మెసేజెస్ చూద్దాం. ఫస్ట్ మనం 3 of Cups, Temperance, బ్యూటిఫుల్, 3 of Swords, ఓకే, అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి Queen of Wands వచ్చింది. సో సింహం ముందర కుప్పికంతులా Queen of Wands చెప్తుంది. అంటే మీరు చెప్తున్నారు కొంతమందికి సింహం ముందర కుప్పిగంతులా. మీరు అనుకుంటున్నారా మీరు నన్ను బాధ పెట్టగలుగుతాము అని చెప్పి? మీరు అనుకుంటున్నారా మీరు నా స్పిరిట్ని మీరు కిందకి లాగగలుగుతాము అని చెప్పి? మీరు అనుకుంటున్నారా మీరు చేస్తున్న దానికి నేను రియాక్ట్ అవుతాను అని చెప్పి? అయితే మీరు తప్పు అంచనా వేస్తున్నారు. యు ఆర్ మెస్సింగ్ విత్ అ రాంగ్ పర్సన్. నాతో ఇవన్నీ అవ్వవు. నేను అలా దుఃఖం వస్తే కుంగిపోయి కుమిలిపోయే వ్యక్తిని కాదు, సంతోషం వస్తే మరీ పొంగిపోయే వ్యక్తిని కాదు. నాకు బ్యాలెన్స్ చేయడం తెలుసు. నా లైఫ్లో నేను అతి కష్టం పైన నేను తెలుసుకున్న ఏకైక లెసన్ ఏంటి అంటే దుఃఖం వస్తే కుంగిపోకూడదు, సంతోషం వస్తే పొంగిపోకూడదు, మధ్యస్థంగా ఎట్లా జీవించాలి, ఎలా జీవిస్తే ఇంకా నేను మెరుగైన జీవితాన్ని నేను జీవించగలుగుతాను అని నేను క్షుణ్ణంగా కాసి వడబోసిన వ్యక్తిని. కాబట్టి మీరు నన్ను ఏం చేయలేరు. మీరు నన్ను ఎంత కిందకి లాగాలని చూస్తే నేను అంతకంతకి పైకి ఎదుగుతాను తప్పితే నేను కిందకి పడిపోను. నేను మీ లెవెల్కి మీ స్టేజ్కి నేను రాను అని మీరు గట్టిగా చెప్తున్నారు. సో ఇక్కడ బ్లాక్ కార్డ్ ఉంది కదా, మీరు పూర్తిగా ప్రొటెక్టెడ్. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయి. మీకు లక్ ఫేవర్ చేస్తుంది. లక్ అంటే ఏంటో చెప్పనా? ఆపర్చునిటీ.
మిమ్మల్ని ఎంత కిందకి లాగాలని చూసి మీకు ఆపర్చునిటీస్ రాకూడదని ఎంత ట్రై చేస్తే మీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు అన్ని డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చాలా చాలా స్ట్రాంగ్, మీరు చాలా చాలా విట్టి, మీకు తెలివితేటలు కొంతమందికి తెలివితేటలు ఉంటాయి కానీ వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలతో పాటు వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా మీకు బాగా తెలుసు అనమాట. సో యు ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మీరు ఇంత స్మార్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని ఇట్లా బ్రేక్ అయిపోయినారు, ఇంకా అయిపోయింది వీళ్ళు ఇంకా లేవలేరు, వీళ్ళని మనం ఏ కాడికి తీసుకొని వచ్చినాము అంటే వీళ్ళు ఇంకేదైనా చేయడానికి కూడా భయపడతారు అన్న స్టేజ్కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళినా కానీ మీరు అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీ డేస్ని చూసి నింటారనమాట. సో ఇలా కింద పడినా కానీ లేచి మళ్ళీ మీరు చేయాల్సినటివి మీరు చేసి మీరు నిరూపించుకోగలిగే సత్తా మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఏం చేయగలుగుతారు ఇక్కడ. కానీ కొంతమంది వాళ్ళ లక్ ట్రై చేసుకుంటున్నారు మిమ్మల్ని ఏదో విధంగా గాయపరచడానికి, మిమ్మల్ని ఏదో విధంగా కిందకి లాగడానికి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడానికి. కానీ నేను చెప్పాను కదా, మీకైతే ఆ ప్రొటెక్షన్ ఎనర్జీస్ ఉన్నాయి, మీలో ఆ ధైర్యం ఉంది, మీరు సాహసం అంటే అడ్వెంచరస్ పర్సన్ అనమాట. ఏదొచ్చినా కానీ మీరు ఇలా చేయాలా, సరే ఇలా చేస్తా, ఇట్లా మీరు నాతో ట్రై చేస్తున్నారా, సరే ఎక్కడి వరకు ట్రై చేస్తారో నేను చూస్తా. సో మీరు అట్లా ఛాలెంజింగ్ పర్సన్ అనమాట. మీతో ఎవ్వరు నోబడీ కెన్ మెస్ విత్ యూ. సో వాళ్ళకి ఎదుటి వ్యక్తికి తెలుసు దట్ దే ఆర్ మెస్సింగ్ అప్ విత్ రాంగ్ పర్సన్ అని చెప్పి, అయినా కానీ దే ఆర్ ట్రైన్ దేర్ లక్. సో వాళ్ళు అలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ ఆపర్చునిటీస్ మీ పైన యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే యూటిలైజ్ కూడా చేసి నింటారు కానీ అట్ర ఫ్లాప్ అయి ఉంటారు అనమాట. ఆ నిమిషానికి సునకానందం ఏమన్నా పొందు నింటారేమో తప్పితే దీర్ఘకాలంలో అది మన్నదు. ఇక్కడ 3 of Cups. సో సెలబ్రేషన్ మీ లైఫ్లోకి తొందరలో సెలబ్రేషన్ వస్తుంది. మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధకి రెట్టింపు సంతోషాన్ని మీరు పొందబోతున్నారు. మీరు ఈ బాధ ఉన్నప్పుడైనా ఈ సంతోషం వచ్చినప్పుడైనా కానీ మీరు బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తున్నారు అండ్ బ్యాలెన్స్డ్గానే వ్యవహరించాలి. ఎందుకంటే మీరు హుందాగా దర్జాగా మీరు రాణి. సో మీరు ఆ విధంగా మీరు ఉండాలి అంటే మీరు బ్యాలెన్స్డ్గానే వ్యవహరించాలి. లైఫ్లో చాలా చూసేసి వచ్చినారు, ఈరోజు కొత్తగా చూసేది ఏమి లేదు. కాబట్టి మీకు తెలుసు బాధ వస్తే ఎన్ని రోజులు, సంతోషం వస్తే ఎన్ని రోజులు, బాధ వస్తే ఏ విధంగా ఉంటుంది, సంతోషం వస్తే ఏ విధంగా ఉంటుంది, బాధని ఏ విధంగా అధిగమించాలి, సంతోషాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు బాగా తెలుసు. సో ఈరోజు మీరు వినాల్సింది ఏంటి అంటే, మీతో ఇట్లా కొన్ని జరుగుతున్నాయి కదా, దట్ మిమ్మల్ని బాధ పెట్టాలని కొంతమంది ట్రై చేయడం కానీ ఇట్లాంటివి మీతో మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మట్టుకి ఒక కార్డ్ తీస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి 3 of Swords అండ్ 3 of Cups వచ్చింది కదా. మీతో మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఇక్కడ 9 of Swords వచ్చింది. మేబీ భీకరానికి బయటకి అందరి ముందర మీరు చాలా గంభీరంగా ఉన్నా కానీ లోపల మదన పడతారు. రాత్రిళ్ళు బాగా తెగ ఆలోచించేసి కుమిలిపోతారు. నిద్ర సరిగ్గా లేదు మీకు. నిద్ర స్లీప్ డిస్టర్బ్ అయింది అంటే హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. సో స్లీప్ ప్రాపర్గా ఉన్నప్పుడు మట్టుకే హెల్త్ బెటర్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా మీ గురించి ఎంత పాజిటివ్గా చెప్పినాను, దట్ మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది చెప్పాను. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఇలా మీ నిద్ర పైన అఫెక్ట్ కానివ్వకండి. మనం ఎంత పని చేయాల్సి వచ్చినా కానీ, మనకి ఎంత కష్టం వచ్చినా కానీ ఒక 7 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దేవుడి పైన భారం వేసేసి దేవుడు చూసుకుంటాడు అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే దేవుడి పైన మనకు నమ్మకం ఉన్నట్లు. మనం ప్రశాంతంగా నిద్రపోవట్లేదు అంటే మనకు దేవుడి పైన నమ్మకం లేనట్లు. అప్పుడు దేవుడి పైన నమ్మకం లేనప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థన చేయడం ఎందుకు, దేవుణ్ణి మనం కోరడం ఎందుకు, దేవుణ్ణి మనం ఆశ్రయించడం ఎందుకు, అదంతా వృధా ప్రయాస కదా, అవసరం లేదు. సో ఒకసారి మనం దేవుడికి చెప్పాము, అప్పచెప్పేసినాము అంటే మళ్ళీ ఇంకా దానిపైన మనం
దిగులు పడకూడదు, దాని గురించి మనం పెద్దగా ఆలోచించకూడదు, మన హెల్త్ పైన మనం అఫెక్ట్ చేసుకోకూడదు. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి మనకి హెల్త్. సో మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కరిగిపోతుంది కదా, ఇట్లా ఒక దారి ఏర్పరచుకునింది. ఫస్ట్ ఇట్లా ఫ్లో అయింది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఫ్లో అవుతుంది. ఎందుకు? ఇక్కడి నుంచి ఇంకా ఫ్లో అవ్వడానికి లేదు, ఇక్కడ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఎంచుకునింది. సో ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా వెనక్కి వెళ్తుంది. అది మీకు కనిపిస్తుందా? ఇట్లా ఫ్లో అవుతుంది చూడండి. సో ఆ విధంగా మనం దారులు ఎంచుకోవాలి తప్పితే మనం బాధపడకూడదు. మీరు బాధపడే పర్సనాలిటీ కాదు. సో నేను కూడా అదే చెప్తున్నాను. మిమ్మల్ని నేను లైక్ బయటికి మీరు మీ వయసు ఎంతైనా కానీ లోపల మటుకు మీరు చాలా చిన్న పిల్లలు అనమాట, చాలా సున్నితం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకుండా ఉండడానికి మీరు చాలా స్ట్రాంగ్గా వ్యవహరిస్తారు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. టెంకాయలాగా బయటికి చాలా హార్డ్గా ఉంటుంది, లోపల చాలా మృదువుగా నీళ్ళు కరిగిపోతారనమాట. ఇప్పుడు క్యాండిల్ కరిగిపోయినట్లు. ఒక్కొక్కసారి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఒక్కొక్కసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే మీ వీక్నెస్ అవుతుంది, దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుంటారు. మీరు దానివల్లనే చాలా హార్ట్ బ్రేక్స్ కూడా చూసి తింటారు. కానీ ఏదేమైనా కానీ మీ గుండె గట్టిది. మీ గుండె అంత ఈజీగా బ్రేక్ అయ్యే గుండె కాదు. బ్రేక్ చేసినామని అందరూ అనుకుంటూ ఉంటారు తప్పితే మీరు దాని నుంచి ఎలా బయటపడాలనేది మీకు బాగా తెలుసు అనమాట. బ్యూటిఫుల్. సో ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం మనం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి మీరు ఇది వినిన తర్వాత మీరు ఈరోజు రాత్రికి మంచిగా నిద్రపోవాలి. మీకు తెలియాల్సింది ఒక్కటే, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు. దేవుడైతే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, ఎవరిది బాకీ పెట్టుకోరు. మీ మంచి మీకు వచ్చేస్తుంది, మీకు చెడు చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరైతే మటుకు ఆలోచించి మనం ఏం చేయలేం. అనవసరంగా నిద్ర పనిచేయటం అవుతుంది, తలనొప్పి వస్తుంది, నిద్ర సరిపోకపోతే కళ్ళు ఎర్రగైపోతాయి, తెల్లారితో లేసినప్పటి నుంచి ఆవలింతలు వస్తాయి, మళ్ళీ పడుకుందాం అనిపిస్తుంది, చేయాల్సిన పనులు చేయలేము. ఎందుకు ఇవన్నీ చెప్పండి? సో మనం హ్యాపీగా దేవుడికి అప్పచెప్పేసి మనం చేయాల్సిన పనులు మనం చేసేద్దాం. ఇక్కడ నేను ఒకటి చెప్పనా, ఎప్పుడన్నా నాకేమైనా అనిపిస్తే నెక్స్ట్ నేను ఇది చేయను అంటే చేయను అని చెప్తాను. మళ్ళీ ఏంటంటే ఆ నెక్స్ట్ నిమిషానికే మళ్ళీ నేను అది చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? వీడియోస్ నేను అనుకున్నట్లు ఆ నెంబర్ నేను రీచ్ అవ్వలేకపోయినప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు అవసరమా వద్దులే అనిపిస్తుంది. మళ్ళాకి నేను చెప్పని కూడా చెప్పేస్తాను అనమాట దుషికి, దట్ నో దుషి, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, నో ఐ విల్ నాట్. సో ఇట్లనే చెప్తాను. ఏంటంటే దుషి వచ్చి నవ్వుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఇట్లనే చెప్తుంది ఈ పిల్ల, ఇంకొంతసేపు చూద్దాము అని. అలానే ఏమవుతుందంటే మళ్ళీ కొంతసేపటి కూర్చొని ఇంకొక వీడియో రికార్డ్ చేస్తుంటాను అనమాట. సో ఈ మెసేజ్ నాకు కూడా మీతో పాటు. బ్యూటిఫుల్. కెనరీ స్పిరిట్, సింగ్ యువర్ ఓన్ సాంగ్. కార్డ్ నెంబర్ 12. Hummingbird spirit, be here now. Final message, dog spirit, be loyal to what you love. Top of the deck energies వచ్చి take a leap of faith, grasshopper spirit. Yes, ఖచ్చితంగా నమ్మకంతో మనం అడుగులు ముందరికి వేయాలి. ఎప్పుడైతే నమ్మకంతో అడుగులు ముందరికి వేస్తామో మనకంటూ మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఏదో ఒక రోజు మనం చేస్తున్న పనికి దానికి తగిన గుర్తింపు దానికి వస్తుంది. ఎందుకంటే మనం యూనిక్గా చేస్తున్నాం, మనం డిఫరెంట్గా చేస్తున్నాం, మనం నేచురల్గా బిహేవ్ చేస్తున్నాం అనమాట. ఎవరితో తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేయట్లేదు, ఎవరోలాగా మనం మిమిక్ చేయట్లేదు, ఎవరోలాగా మనం కాపీ చేయట్లేదు. మన ఒరిజినాలిటీ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి గుర్తింపు అనేది దొరుకుతుంది. సింగ్ యువర్ ఓన్ సాంగ్. మనం మనలాగా ఉన్నప్పుడు మన లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అండ్ ఎప్పుడైతే మనం ఒక బ్యాలెన్స్లో ఉంటామో, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ప్రెజెంట్లో ఉంటామో, ఇప్పుడు ఏం జరుగుతుంది పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. గతంలో ఏమైతే జరిగిందో దాని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు దుఃఖంలో ఉంటాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్ అయ్యి దుఃఖంలోకే వెళ్తాము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైన ఆలోచించినప్పుడు మట్టుకే మనం బ్యాలెన్స్లో ఉంటాము అని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా 3 of Swords కింద బీ లాయల్ టు వాట్ యు లవ్. మీరు దేన్నైతే ప్రేమిస్తారో దానికి
నమ్మకంగా విశ్వాసంగా ఉండండి. అప్పుడు ఈ హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ ఉండవు కదా. సో నాకు టారో ఇష్టం. సో టారోతో నేను లాయల్గా నమ్మకంగా ఉన్నప్పుడు ఏంటంటే నేను టారోని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నేను వ్యూస్ పైన సబ్స్క్రిప్షన్స్ పైన నేను కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు టెన్షన్ అవుతుంది, లేదు నాకు బాధ వేస్తుంది, దుఃఖం వస్తుంది. అవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఇంబ్యాలెన్స్ అయిపోతాను అనమాట. సో నా నోట్తో నాకే చెప్పించినట్టు దేవుడు ఎప్పుడు తెలిసి కూడా కొన్నిసార్లు మనం ఆచరించము. ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా కానీ ఏదో విధంగా మనం ఒక్కొక్కసారి ఆ లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతాము. కానీ ఇట్స్ ఓకే, లో ఎనర్జీస్లోకి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఎంత తొందరగా మనం బౌన్స్ బ్యాక్ అవుతున్నాం, ఎంత తొందరగా మళ్ళీ మనం చేయాల్సింది మనం చేస్తున్నాం, దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్, వీఆర్ నాట్ లూజర్స్, వీఆర్ ది విన్నర్స్. స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ సోల్స్, స్ట్రాంగ్ ఎనర్జీస్. అందుకనే మనం కూడా హ్యాపీగా లైఫ్లో ఆ సెలబ్రేషన్స్ అనేటివి వస్తున్నాయి. మంచిగా మీరు చేయాల్సిన దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ పనులు ఆపకుండా మీకు రావాల్సిందంతా మీకు వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే ఇట్లా కిందకి లాగాలని చూస్తున్నారో, ఎవరైతే మీకు అగెయిన్స్ట్ వ్యవహరిస్తున్నారో, కర్మ అనేది దానిపైన అది చేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే నెగిటివిటీ మన వైపు వస్తుందో మనం దాన్ని మొత్తం రిఫ్లెక్ట్ చేసేస్తున్నాం, దాన్ని మనం తీసుకోవట్లేదు. ఈ ఈవిల్ ఐ క్యాండిల్స్ కూడా నేను పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ వాజ్ దేర్ విచ్ ఐ కుడెంట్ రెసిస్ట్ అస్సల్కే. సో ఐఎమ్ సెండింగ్ బ్యాక్ everything that is negative that is being sent towards me to the person who is sending it. సో ఎవరైతే మన వైపు ఆ నెగటివిటీని పంపిస్తున్నారో మనం దాన్ని రిఫ్లెక్ట్ చేసేస్తున్నాం, మనం దాన్ని స్వీకరించట్లేదు, మనం దాన్ని తిప్పి కొట్టేస్తున్నాం అనమాట. సో ఎవరైతే మన వైపు ఆ నెగటివ్ ఎనర్జీస్ని పంపిస్తున్నారో వాళ్ళకి అది వెళ్ళిపోతుంది అనమాట, అది డబుల్ ట్రిపుల్ అయి వెళ్తుంది. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మనం ఎంత హ్యాపీగా, ఎంత జాయ్ఫుల్గా ఉంటే మనం అంత హ్యాపీ, అంత జాయ్ఫుల్ రిజల్ట్స్ని మనం ఇన్ రిటర్న్ పొందుతాం అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.